హే బ్రో, వాట్సప్, దిస్ ఈజ్ సర్దార్. బ్రో, ప్రపంచం చాలా మారిపోయింది. మనుషులైతే ఇంకా మారిపోయారు. ఎలా అంటే, నువ్వు ప్రేమిస్తున్నావా, కంపల్సరిగా నువ్వు ప్రేమలో ఓడిపోతావు. మనం చాలా వీక్ అయిపోతున్నాం. ప్రేమించబడడం ఒక వరం, కానీ నువ్వు ఒకళ్ళని లవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎదుటి వ్యక్తి నిన్ను, నీ ప్రేమని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రేమించబడడం ఒక వరం. ఎవరైనా మనల్ని లవ్ చేస్తే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండాలి, మినిమం రెస్పెక్ట్ ఉండాలి. ప్లీజ్, ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళని యూజ్ చేసుకోవద్దు. పాపం, ముందుగానే చెప్పేయండి, ఇది కుదరదు, ఇది అవ్వదు, ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు. అలానే నువ్వు ప్రేమిస్తున్నప్పుడు పలానా వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఒకళ్ళ నుంచి నువ్వు ఆశిస్తున్నావా, ఒకళ్ళ నుంచి నువ్వు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు అని ఆశపడుతున్నావా, అయితే మాని. ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు. అన్ని సిచ్యువేషన్స్ చూసుకొని నిదానంగా, నెమ్మదిగా క్యాలిక్యులేట్ వేసి ఒక టైం తీసుకొని, ఒక 6 నెలల తర్వాత, ఒక 1 year తర్వాత ఇది అంతా బాగానే అవుతుంది, అంతా సర్దుకుంటుంది, అంతా సెట్ అవుతుంది, అండర్స్టాండింగ్ ఉంది అంటేనే ఒకళ్ళని ప్రేమించండి. తొందరపడి కొత్త రిలేషన్షిప్లో వెంటనే ఒకళ్ళ మీద ప్రేమ పెంచుకోవద్దు. ఒకవేళ పెంచుకున్నావో ఇక నువ్వు అయిపోయినట్టే, నువ్వు మటాష్. సో బీ కేర్ఫుల్. మనుషులతో చాలా జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే, వాళ్ళ లైఫ్ వాళ్ళది, నీ లైఫ్ నీది. వేరే వాళ్ళు నీ గురించి ఆలోచించాలి, వేరే వాళ్ళు అందరూ నన్ను లవ్ చేయాలి అని కూర్చుంటే కుదరదు. సో బెటర్ డు నాట్ లవ్ ఇమ్మీడియట్లీ. ఎవరి మీద ప్రేమ పెంచుకోవద్దు.